Hi friends, welcome to First News. Just a chinna information. The accidental Prime Minister ఎవరో కాదు మన మన్మోహన్ సింగ్ నిన్న తను చనిపోయారని సో భారతదేశం మొత్తానికి గర్వకారణము మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇక్కడ తనకు కండోలెన్స్ తెలుపుతున్నాను ఓం శాంతి టు మన్మోహన్ సింగ్ గారు ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అంటే అతనికి ఆల్మోస్ట్ 2 టర్మ్స్ ప్రైమ్ మినిస్టర్ గా చేశారు ఎక్సలెంట్ సర్వీస్ చేశారు కాకపోతే ఫుల్ ఫ్రెష్ గా పవర్ ఇవ్వలేదు ఎందుకంటే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మీరు మూవీ చూసినట్టయితే తన ఎంత బాధపడ్డాడు అతనికి ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ నుంచి మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఆ గవర్నమెంట్ సో ఇతను సక్సెస్ఫుల్ గా రన్ చేసి మంచి సర్వీస్ ఇస్తున్నాడు అంత బాగుంది ఇండియాని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లి మంచి ఇండియన్ ఎకానమీలో టాప్ లెవెల్లో పెడితే ఆల్ ఆఫ్ సడన్ డే ఏమైందో చెప్తా 2014 ఎలక్షన్స్ 2014లో మన్మోహన్ సింగ్ వర్సెస్ మోడీ ఉండాల్సింది ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్న మిస్టేక్ చేసింది అప్పుడప్పుడే జస్ట్ మన రాహుల్ గాంధీకి అంత నాలెడ్జ్ లేదు ఎక్స్పీరియన్స్ లేదు తీసుకొచ్చి ఇతన్నే రాహుల్ గాంధీ పిఎం క్యాండిడేట్ అని పెట్టారు ఇక్కడ అప్పటికి సీఎం గా ఉన్న నరేంద్ర మోడీ గారు గుజరాత్ ని ఒక ఊపాడు ఇండియాలో బెస్ట్ స్టేట్ బెస్ట్ సీఎం అనేది అతను బాగా చేశాడు అలాంటి తీసుకొచ్చి నేను అప్పుడే చూశాను అప్పటి వరకు నరేంద్ర మోడీ అంటే నాకు తెలియదు ఒక ఈవెంట్ కి మొత్తం అంటే ఇంటర్ జనరల్ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వచ్చి జనరల్ గా భాషలు ఇస్తారు కదా వన్ ఫైన్ డే ఇవి చూసిన అసలు నరేంద్ర మోడీ ఎవరు ఏంటి గుజరాత్ సీఎం వీళ్ళు ముఖేష్ అంబానీ అదానీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇండియా నుంచి అందరూ ప్రెజెంట్ చేశారు హీఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద పిఎం ఇతను విజన్ బాగుంటది అది అంటే నాకు అర్థం కాలేదు ఏంది ఇంతమంది చేస్తున్నారని ఇక్కడనేమో మన రాహుల్ గాంధీని జస్ట్ ఫ్రెష్ ఫేస్ తీసుకొచ్చి హీఈస్ ద పిఎం అని అన్నారు సో అప్పటికే ఉన్నది కొత్త ఫేస్ తీసుకొచ్చేది కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మిస్టేక్ చేసింది ఏంటంటే రాహుల్ గాంధీని డైరెక్ట్ పిఎం అనకుండా మన్మోహన్ నే పెట్టి తర్వాత ఒక 3 months 6 months పిఎం అని కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టిన తర్వాత అప్పుడు రాహుల్ గాంధీని ఇస్తే ఇక్కడ అయ్యేది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కి అడ్వైజర్ ఎవరో తెలియదు కానీ ఆ టైంలో చాలా ఫులిష్ అని చెప్తాను అలాకు ముక్కు ఏమంటారు దిశానిర్దేశం ఏమీ లేదు సో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ పతనం అవ్వడానికి ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది 2014 నుంచి సో ఇదొకటి అప్పుడు ఇంకొకటి ఏమైంది ఆ టైంలోనే తెలంగాణ బైఫర్కేషన్ కూడా జరిగింది ఇది కూడా చాలా మిస్టేక్ అయింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం అనేది చాలా ఊపందుకుంది ఎంతమంది సీఎంలు మార్చారంటే కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య ఇట్లా లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు అప్పటికి వీళ్ళు చెప్తూనే ఉన్నారు బైఫర్కేషన్ చెయ్యొద్దు అదిదని అయినా సరే వీళ్ళు అంటే సరైన నాయకత్వం లేక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి డిసిషన్స్ అన్ని స్పాంటేనియస్ గా తీసుకోవడం జరిగింది సో ఎనీహౌ మిస్టేక్ ఇస్ హ్యాపెండ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ ఎట్లే వాళ్ళు మేము బిల్లు పెడుతున్నాము ఇది ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పెడుతున్నామనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు కొద్దిగా ఫెచ్ ఉండేది ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయింది దానికి ఎలక్షన్స్ ముందే బైఫర్ఫికేషన్ చేయగానే కేసీఆర్ ఇది నేనే సాధించిన ఇది నా విజయం అని చెప్పి ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేసుకున్నాడు దీనికి కౌంటర్ ఇవ్వడానికి అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే కానీ అతను అంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు అప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలి ఇది మా వల్లనే మేము తెలంగాణకి ఇచ్చాము మనల్ని ఆశీర్వదించండి దీనికి మంచి ఫండింగ్ ఇస్తాం చేయాలి కానీ ఇక్కడ ఏమైందంటే దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని క్యాష్ చేసుకోవడానికి 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇదొకటి సో ఇంకో నెక్స్ట్ చెప్పాలంటే ఇట్లా చాలా మిస్టేక్స్ చేయండి ఆంధ్రాలో మొత్తం ఊడ్చుకుపోయింది ఈ బైఫర్ఫికేషన్ కూడా ఆంధ్ర తెలంగాణ అనేది ప్రాపర్ గా చేయలేదు ఏదో గజిబిజిగా లాస్ట్ హరిబరిగా ఉంది సో ఈ ఒక్కటి చెప్తున్నా కదా ఆంధ్ర తెలంగాణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సౌత్ మొత్తంలో చాలా పవర్ఫుల్ తమిళనాడు బెంగళూరు కేరళ వీళ్ళతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా పవర్ఫుల్ అలాంటి దాన్ని వీళ్ళు పెట్టుకునే వరకు ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా అయింది ఎందుకంటే సరిగ్గా బైఫర్ఫికేషన్ చేయలేదు ఇట్లా ప్రాబ్లం చేసుకుంటూ వచ్చారు అదొకటి
నెక్స్ట్ చెప్పాలనుకుంటే ఇక్కడ యాక్సిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకన్నానంటే మన్మోహన్ సింగ్ ఎక్సలెంట్ చేశాడు, అంతా బాగానే ఉంది, కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా పవర్ ఇవ్వలేదు. ఇక్కడ అతనికి మనిషి ఉన్నప్పుడు విలువ లేదు, లేనప్పుడు సెలవు ఎందుకు, మనిషి ఉన్నప్పటికేమో అతనికి రెస్పెక్ట్ ఇవ్వలేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్లో పవర్ ఇవ్వలేదు. ఈరోజు సెలవు అంటున్నారు, సెలవు ఓకే స్కూల్స్కి ఇచ్చారు బాగానే ఉంది, గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చారు ఇదే క్వశ్చన్. కొన్ని కోట్ల రూపాయల లాస్, ఇది ఇయర్ ఎండింగ్, ఈరోజు 27 అంటే నీకు ఇంకా 2 డేసే వర్కింగ్ ఉంది. రేపు మమ్మల్ని అంత్యక్రియలు చేస్తారంటున్నాను మన్మోహన్ సింగ్ది. ఇంకో ఉన్నది 31 ఎవ్వరు సరిగ్గా పని చేయరు, మన అందరికీ తెలుసు. ఉన్నది 30th. ఎంతో మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్లో ఏవో చేయాలని ఎన్నో పనులు చేయాలనుకుంటారు. ఈ టైంలో గవర్నమెంట్కు సెలవు ఇవ్వడం ఫూలిష్ నా ఉద్దేశం. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి, ఇప్పుడు వచ్చి ఆయన గురించి స్కూల్స్కి సెలవులు ఇస్తున్నా, గవర్నమెంట్కి ఇస్తున్నా. మన ఇండియా మొత్తంలో ఎన్ని స్టేట్స్ సెలవు ఇస్తున్నదో మీరు చెప్పండి, మీరే కామెంట్ చేయండి. నాకు తెలిసి మటుకు తెలంగాణ తప్ప వేరేది ఇవ్వట్లేదు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడ ఇస్తారు తప్ప మిగతా స్టేట్లు అయితే ఇవ్వరు. ఓకే అతను ఇప్పుడు లెజెండరీ మంచిగా పరిపాలన చేశాడు, అంతా ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చాడు, బాగానే ఉంది. అందుకోసానికి అతనికి మీరు ఏదైతే గవర్నమెంట్ ఫార్మాలిటీ చేసినా అవి ఇవ్వండి, బాగానే ఉంది. అంతేగాని సెలవు ఇవ్వడం ఫూలిష్ నా ఉద్దేశం. ఇక్కడ మనకు ఫైనాన్షియల్ ఇయర్ జరుగుతుంది, ఫైనాన్షియల్ అంటే ఇయర్ ఎండింగ్, చాలా మట్టుకు చాలా ఏవో చేయాలనుకోరు క్లైమాక్స్లో. ఈరోజు ఫ్రైడే వల్ల కొన్ని కోట్ల రూపాయలు లాస్. మీరు ఏవో ఇప్పుడు నేను ఒకటి రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, కానీ ఈరోజు సెలవు వల్ల నాకు ఆగిపోయింది. ఇప్పుడు న్యూ ఇయర్లోనే చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఒక్కరోజు వల్ల ఎన్నో కోట్ల రూపాయలు లాస్ అని నేను చెప్తాను. సో సెలవు ఇవ్వడం వల్ల అతని రెస్పెక్ట్ ఏమి పెరగదు, ఇవ్వకపోతే తగ్గదు, అదేం లేదు. ఆయన ఒక చిన్న స్థాయిలో ఉన్నాడు, ఆయన విలువ ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే మన్మోహన్ సింగ్ని ది యాక్సిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ కింద ముద్ర వేసి పక్కన పెట్టేశారు. ఈ మూవీ ఎవరు చూడలేదో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో అదొకటి. కమ్మింగ్ టు 2024, ఇప్పుడు మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇన్ని 10 సంవత్సరాల తర్వాత ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, చిన్న ఫూలిష్ విషయాల మీద తలదూర్చి చివాట్లు పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప మూవీ, దానికి అసలు సినిమాకు సంబంధమే లేదు. గవర్నమెంట్ ఒక సీఎం అనే అతను దీని గురించి మాట్లాడే అవసరమే లేదు. ఒక టీం ఉంటుంది, అవన్నీ చేసుకుంటారు. సో చట్టం తన పాలన చేసుకుంటూ పోతుంది అంటే అయిపోవచ్చు. ఒకసారి అల్లు అర్జున్ వల్లనే చనిపోయింది అంటారు, ఒకసారి ఏమో కాదంటారు కోర్టులో మీరు చూసినట్టయితే. సో ఇక్కడ నేనేమంటున్నా, ఇప్పటికైనా సరే మేలుకోమంటున్నా, తెలంగాణ ప్రభుత్వం మేలుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మీరు చిన్న విషయాలు కాదు, ఫస్ట్ మీరు ఏం చేయండి, గవర్నమెంట్ యువత ఎంతో మంది ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారు. బీఆర్ఎస్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే యువతకు ఎంప్లాయ్మెంట్. మీరు ఆ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయకుండా మిగతా యాక్టివిటీస్ పెడుతున్నారు. అంటే హైడ్రా డెమాలిష్ చేయడము, రియల్ ఎస్టేట్ చేయడము, ఇలాంటి అన్నీ చేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా స్థాయికి పడిపోయింది, ఒక పీక్ స్టేజ్కి వెళ్ళేది మళ్ళీ పడిపోతూ వచ్చింది. సో మీరు ఇక్కడనేమో హైడ్రా వలన రియల్ ఎస్టేట్స్ని పడుకోబెట్టేశారు, నెక్స్ట్ ఏమో సినీ ఇండస్ట్రీని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళనే ఫోర్సబుల్గా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గురుకులాలు, ఇవన్నీ ఇష్యూస్ అయితేనే చాలా మంది చనిపోతున్నారు, దాని గురించి మాట్లాడట్లేదు. ఏదైనా గవర్నమెంట్ ఒకటి గుర్తుపెట్టుకుని ప్రజలారా, ఈ గవర్నమెంట్ అనేది ఏదైనా ఇష్యూ బర్న్ అవుతుందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లా చిన్న సిల్లీ రీజన్స్, ఫిలిం ఇండస్ట్రీ ఒక బర్నింగ్ ఏం టాపిక్ దాని మీద మాట్లాడతారు. సో దీని గురించి మాట్లాడు. ఫస్ట్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యువతకి మీరు ఏం చేయదలుచుకున్నారు, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, అది చేయట్లేదు. నెక్స్ట్ ప్రపోజల్ ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి ఏంటి అనేది చెప్తున్నాను, అది చేయట్లేదు. ఒకటి నేను సజెస్ట్ చేస్తున్నాను, మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే రికమెండ్ చేస్తున్నాను, సజెస్ట్ అనుకోండి, రికమెండ్ అనుకోండి, ఏదనుకోండి. ఇక్కడ ఎన్నైతే కాలేజెస్, టాప్ కాలేజెస్ ఉన్నాయో, స్కూల్స్ ఉన్నాయో, బాగా సర్వీస్ ఉన్నాయో, వాటిని ఈవినింగ్ పూట ట్రైనింగ్ సెంటర్ల కింద మార్చండి. ఎవరైతే యువత జాబ్స్ కోసం చూస్తారో వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వండి. మీరు చేయాల్సింది ఉచిత పథకాలు, తాయిలాలు కాదు. మీరు యువత రెడీగా 50 నుంచి 1 కోటి మంది జాబ్స్ కోసం చూస్తున్న యువత ఉన్నారు, వాళ్ళకి స్కిల్ అనేది ఇవ్వండి. ఆ స్కిల్ సెట్ వల్ల వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళు ఎదుగుతారు. అంతేగాని నేను రైతు భరోసా ఇంత ఇస్తున్నా, దళిత బంధు ఇంత ఇస్తున్నా, అదంతా ట్రాష్, వేస్ట్. మీ ఓట్ల రాజకీయాల గురించి యువత లైఫ్తో ఆడుకోకండి. ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ఆంధ్రాలో వాలంటీర్ల నుంచి 2.5 లక్షల మందిని
ఏమంటారు ఉసురు పోసుకున్నాడు అంటాను. అలా లైఫ్ ఎటు కాకుండా చేశాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నెక్స్ట్ సర్వీస్ చేయాలా, బాగు చేయాలంటే మీరు ఒకటే చేయండి, మీకు యువతకి స్కిల్ నేర్పియండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపియండి. నేను అనేది ఏమంటలేదు మీరు జాబ్స్ ఇవ్వాలా, గవర్నమెంట్ ఇంత ఇవ్వాలని చెప్పట్లేదు. స్కిల్ సెట్ కావాల్సిన ఐటమ్స్ ప్రొవైడ్ చేయండి. అంటే మీ ముందే పెడుతున్నాను. కాలేజెస్, స్కూల్స్ టాప్ ఏవైతే ఉన్నాయో ఈవినింగ్ పూట 3కో 5కో కాలేజ్ అయిపోయిందంటే ఒక 2-3 అవర్స్కు ట్రైనింగ్ సెంటర్గా మార్చండి. అప్పుడు ఏమవుతుందంటే యువత ట్రైనింగ్ తీసుకుంటారు, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఈజీగా ఉంటుంది. ఇట్లా మీకు రెవెన్యూ జరుగుతుంది, ఎవరైతే జాబ్స్ లేదో వాళ్ళకి జాబ్స్ వస్తుంది. ఇదే చెప్పదలుచుకున్నా. అల్టిమేట్గా ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు యువతకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. మీ వల్ల కాదు, ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్స్. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఇవన్నీ జరుగుతుంది. తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్గా ఎమ్మెల్సీ నెగ్గాడు. గ్రాడ్యుయేట్ గురించి పట్టించుకోవట్లేదు, ఎంతసేపు బీసీ అంటున్నాడు. ఇంకోటి పుష్ప మూవీని బ్యాన్ చేయండి, 1000 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి, ఏదో పిచ్చి వాగుతున్నాడు. అంతేగాని యువతకి ఇది చెయ్యడం, ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేయాల్సిన పని నేను చేస్తాను అంటున్నాను. యువత నా పని, నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అండర్ గ్రాడ్యుయేట్స్కి తగ్గట్టు వాళ్ళకి తగ్గట్టు ఒక కోర్స్ అనేది రెడీ చేసి వాళ్ళకి స్కిల్ సెట్ అనేది ఇచ్చి ఇమ్మీడియట్గా జాబ్ చేసేటట్టు 2 to 3 monthsలో వాళ్ళని ప్లేస్మెంట్ చేసేటట్టు నా మెయిన్ టార్గెట్. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనము ఇప్పుడు మన్మోహన్కి సానుభూతి చెప్పాము, ఈరోజు సెలవు వేస్ట్ అంటున్నాను. దీని బదులు నువ్వు మన్మోహన్ పేరుతోనే ఈ ఒక్కరోజు సెలవు బదులు ఒక కొత్త యాక్టివిటీ తీసుకురా, యువతకి స్కిల్ సెట్ ఇచ్చి జాబ్ ఇచ్చేది ప్లాన్ చేయండి. ఎమ్మెల్సీ కాబోయే ఎమ్మెల్సీగా అంటున్నాను, మీరు మీ చేతిలో ఉంది, చేస్తారా లేదా అది సెకండరీ. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఎమ్మెల్సీగా అవుతే ఫస్ట్ నేను చేయాల్సిన పని రోటీ కపడా మకాన్, అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించేటే నా బాధ్యత. దాని మీదనే కృషి చేస్తాను. టీచర్గా ఉన్నారనుకో, ఒకటే చెప్తున్నా, గురుకుల టీచర్స్ చాలా మంది ఏమనుకుంటారంటే మీకు మీ యూనియన్స్ ఉన్నాయి వాళ్ళకే ఓటేద్దాం అనుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, రేపు గనక ఈ స్టూడెంట్స్ మీకు లేరనుకో మీ స్కూల్స్ క్లోజ్ చేయబడతాయి. మీ జాబ్స్ కూడా సెక్యూర్గా ఉండాలంటే చాలామంది స్కూల్స్కి వచ్చి చదివితేనే మీ జాబ్ సెక్యూర్గా ఉంటుంది. మీ జాబ్ సెక్యూర్గా ఉండాలంటే ఏం చేయాలి, యువతకి జాబ్స్ రావాలి. ఇప్పుడు యువత జాబ్స్ చదువుకోవట్లేదు, జాబ్స్ లేవట్లేదు అంటే మీ స్కూల్స్ కూడా బంద్ అవుతాయి, మీ గవర్నమెంట్ టీచర్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు చాలామంది గవర్నమెంట్ టీచర్లకు స్పెషల్ నోట్ చెప్తున్నా, మీరు యూనియన్లు వీళ్ళకి కాదు, యువతకి జాబ్ వచ్చేటట్టు మీరు ట్రై చేయండి. నేనేమంటాను, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇండిపెండెంట్ నిలబడుతారో వాళ్ళకి సపోర్ట్ చేసి ఓట్ వేయండి. ఇది ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేస్తేనే మనకు మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్సీ, దాంట్లో 3 చోట్ల నేను పోటీ చేస్తున్నాను. సపోర్ట్ చేస్తాను, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.